Dear students, welcome to ISE. Today's our discussion స్టేట్ లెవెల్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ వీడియో ద్వారా మనము మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ 4 to the power of 109 plus 6 to the power of 109 is divided by 25. The remainder is what? 25తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ లేదు, అందుకని అందరికి కూడా ఈక్వల్గా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ క్వశ్చన్ని కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం 25తో భాగించాలి అంటే 5 ఉండే విధంగా రాసుకుందాం. అప్పుడు మనకు 25తో పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 4ని ఎలా రాయొచ్చు? 5 - 1 whole to the power of 109 రాయొచ్చు. 6ని ఎలా రాయొచ్చు? 5 + 1 whole to the power of 109 రాయొచ్చు. ఓకేనండి. మన ఈవెన్ నెంబర్ వచ్చే విధంగా, ఘాతంలో ఈవెన్ నెంబర్ వచ్చే విధంగా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే కానీ ఇక్కడ 4 to the power of అంటే 4 to the power of 1 ఇంటూ 4 to the power of 108 రాయొచ్చు కదా. ఈ 108ని 4 ఇంటూ 4 క్యూబ్ whole to the power of 36 అని కూడా రాయొచ్చు కదా. అంటే పవర్లో నేను ఈవెన్ నెంబర్ వచ్చే విధంగా రాసుకుంటే అప్పుడు మనకు డివిజిబిలిటీ రూల్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని 25తో భాగిస్తే ఇది 4 క్యూబ్ అంటే 64 కదా. 4 క్యూబ్ అంటే 64 కదా. 64ని 25తో భాగిస్తే మనకు 14 రిమైండర్ వస్తుంది. అంటే 4 × 14 అంటే 56 వస్తుంది. అంటే 56/25 అంటే మనకి రిమైండర్ 6 వస్తుంది. ఇక్కడ -1 ఉంది కాబట్టి మనకు -6 అనేది వస్తుంది. -6 అనేది వస్తుంది. అదేవిధంగా దీనికి చేయండి. 5 × 6 కదా, 5 + 1 6 కదా. 6 × 6 క్యూబ్ whole to the power of 36 రాయొచ్చు కదా. ఇలా ఈవెన్ నెంబర్ వచ్చే విధంగా రాసుకున్నాను. 6 క్యూబ్ అంటే 216 కదా. 6 క్యూబ్ అంటే 216 కదా. ఈ 216 మనం ఇప్పుడు 25తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 6 అంటే 96 కదా. 96ని 25తో చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 21 వస్తుంది. ప్లస్ కదా, అంటే +21. ఇప్పుడు చూడండి, ఇది చేసినప్పుడేమో -6 వచ్చింది, ఇది చేసినప్పుడే మనకి ఎంత వచ్చిందమ్మా? +21 వచ్చింది. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే 15 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుందంటే 15 వస్తుంది. ఇక్కడ 15 పడాల్సింది, 15 పడలేదమ్మా. అందుకని ఈ క్వశ్చన్ని మనం డిలీట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 15 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 15463 so that the resulting number is exactly divisible by 107. 15463కి ఏ చిన్న సంఖ్యను కలిపినా ఫలితం 107తో భాగించబడుతుంది. ఇప్పుడు ఏ చిన్న సంఖ్య అన్నాడు అంటే ఏ స్మాలెస్ట్ నెంబరు మనం 15463కి యాడ్ చేస్తే అది 107తో క్యాన్సిల్ అవ్వాలి. జనరల్గా చిన్న ఆప్షన్ నుంచి అంటే చిన్న సంఖ్య కలిగినటువంటి ఆప్షన్ నుంచి మనం వెళ్ళాలి, కానీ ప్రతి ఆప్షన్ చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మనం అలా చేయం. మనం ఏం చేస్తామంటే 107తో దీన్ని భాగిస్తాం. భాగించినప్పుడు మనకు కొంత శేషం వస్తుంది. ఆ శేషానికి ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని కలిపితే 107 వస్తుంది అనేది ఒక్కసారి మీరు చెక్ చేస్తే సరిపోతుంది. మీరు ప్రతి ఆప్షన్ చెక్ చేయాలి అంటే మీకు లక్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ అవ్వచ్చు, కానీ 4 ఆప్షన్లు చెక్ చేయాల్సినప్పుడు చాలా టైం పడుతుంది కదా. అందుకని దానికంటే కూడా మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ అయినా సరే మనకు ఈజీ అవుతుంది. చూడండి, 107తో ఇప్పుడు 107తో 154 ఎన్ని టైమ్స్ అమ్మో 1 టైం పోతుంది. 147 107 1s are 107 అంటే 107 పోతే ఇంకెంత ఉంటుందండి? ఇక్కడ 47 ఉంటుంది. 47 అంటే 476 కదా. 476 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. 107 4 టైమ్స్ 428 476 డిఫరెన్స్ ఈజ్ వాట్? మనకు 476 428 డిఫరెన్స్ ఈజ్ వాట్? 48. 48 అంటే మనకు 3 ఉంది. 483 మళ్ళీ 4 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ పోతే అంటే 428. చూడండి, 483లో నుంచి ఒక 428 తీసేస్తే ఎంత వస్తుందమ్మా మనకు? ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? ఒకసారి మీరు చూస్తే 55 వస్తుంది. ఎంత వస్తుందో 55 వస్తుంది. అంటే శేషం 55 వచ్చింది. చూడండి, 107తో ఆ సంఖ్యను భాగిస్తే మనకు రిమైండర్ 55 వచ్చింది. అంటే 55కి ఇంకెంత కలిపితే మనకు 107 వస్తుంది? 55కి మనకి ఎంత కలిపితే 107 వస్తుంది? 52 కలిపితే వస్తుంది. 55కి 52 కలిపితే 107 వస్తుంది కదా. అంటే 107 వస్తుంది అంటే 107తో క్యాన్సిల్ అవుతుంది కదా. 107తో క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, 100%. అంటే ఇప్పుడు మనం ఆప్షన్ ఏని కాన్ఫిడెంట్గా టిక్ కొట్టవచ్చు. మీరు ప్రతి ఆప్షన్ తీసుకుని వెళ్తే టైం పడుతుంది. సింపుల్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం 107తో భాగించాలి. వచ్చిన శేషానికి ఇంకెంత కలిపితే ఆ 107 వస్తుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ప్రతి ఆప్షన్ చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై 11 ఈజ్ డివిజిబుల్ బై 14 15 21 32 60.
11 తగ్గినప్పుడు వరుసగా 14, 15, 21, 32 మరియు 60 ద్వారా భాగించబడేటువంటి అతి చిన్న సంఖ్యను కనుగొనండి. ఇక్కడ విషయం ఏంటంటే చూడమ్మా, ప్రతి నెంబర్లోంచి 11 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు సో ఈ నెంబర్స్తో మనకు డివిజిబుల్ అవుతుందంట. సో ఎప్పుడైనా ఈ ఫార్మేట్లో క్వశ్చన్ అడిగినప్పుడు సో ఓకేనమ్మా, ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిక్రీజ్డ్ బై 11 అన్నాడు, అంటే 11 తీసేసిన తర్వాత వీటితో డివిజిబుల్ అవుతుంది, అంటే ఆన్సర్ వచ్చిన తర్వాత 11 యాడ్ చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇచ్చిన ఒక సంఖ్య కావాలి మనకు, ఆ సంఖ్యని 11 తీసేస్తే, ఆ సంఖ్యలోంచి 11 తీసేస్తే ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. మనం ఏ సంఖ్య అనేది మనం ప్రతి ఆప్షన్ చెక్ చేయాలంటే టైం పడుతుంది. అందుకని ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఎల్సిఎంకి మనము 11 తీసేసాం కదా, 11 డిక్రీజ్ చేసాం కదా, ఆ 11 యాడ్ చేస్తే మనకు అసలు సంఖ్య వస్తుంది. సో ఒరిజినల్ నెంబర్ వస్తుంది. అంటే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కసాగా ఫైండ్ అవుట్ చేయాలి. 15 చేయక్కర్లేదు, ఎందుకంటే 15 అనేది 60లో ఉంటుంది కాబట్టి. సో 15 టేబుల్లో 60 వస్తుంది కాబట్టి. ఇప్పుడు 14, 21. సో ఈ 14, 21 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయమో 7 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. అంటే స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ ఆఫ్ 21 అంటే 2 టైమ్స్ ఆఫ్ 21 అంటే ఎంతమ్మా? సో 2 టైమ్స్ ఆఫ్ 21 విల్ బి 42. ఎంతమ్మా? 42. ఇప్పుడు 42కి 32కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 42కి 32కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి ఇవి? 42, 32. సో మనకు 4 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి అన్నో, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్ పోతుంది. సో 16 టైమ్స్ ఆఫ్ 42, 16 టైమ్స్ ఆఫ్ 42. 16 40s are 640, 16 2s are 32, 640, 32, 672, 672. ఇప్పుడు 672 అదేవిధంగా 60. ఈ రెండు ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. 12 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. 12 టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్ పోతుంది. సో 5 టైమ్స్ ఆఫ్ 672, 5 టైమ్స్ ఆఫ్ 600, 3000, 5 టైమ్స్ ఆఫ్ 72, 360, 360 ప్లస్ 3000, 3360. అంటే ఎల్సిఎం మనకు 3360 వస్తుంది. ఎల్సిఎం మనకు 3360 వస్తుంది. స్టార్టింగ్లో మనం 11ని డిక్రీజ్ చేసాం, ఇప్పుడు ఆ 11 యాడ్ చేస్తే మనకు అసలు సంఖ్య వస్తుంది. అంటే 11 యాడ్ చేస్తే మనకు 3371 వస్తుంది. 3371. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఒకవేళ రేపొద్దున మీకు ఇదే క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ డిక్రీజ్డ్ బై 11 అనకుండా ఇంక్రీజ్డ్ బై 11 అన్నాను అనుకోండి, అప్పుడు ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి, అంటే ఇంక్రీజ్ చేసి ఉంటాం కాబట్టి 11ని, ఆన్సర్ వచ్చిన తర్వాత 11ని తీసేయాలి. కానీ స్టార్టింగ్లో ఇక్కడ 11 డిక్రీజ్ చేసాం కాబట్టి ఆన్సర్ వచ్చిన తర్వాత 11 కలుపుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు అండర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తాం కదా. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తామా? ఎల్సిఎం 961 వస్తుంది. ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 961 వస్తుంది. సో న్యూమరేటర్లో ఏమొస్తుందమ్మా? 961 ప్లస్ ఎక్స్ వస్తుంది. 961 ప్లస్ ఎక్స్ వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు అండర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 32 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా? 1024. 31 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 961. ఇప్పుడు 961కి 961 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1024 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు దాన్ని ఈ 961 అవతల పంపించి మైనస్ చేసి సర్కిల్ చేయొద్దు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 1 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. అంటే 1కి ఏం కలిపితే 4 వస్తుంది? 3 కలిపితే వస్తుంది. అంటే మన ఆన్సర్ 3తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 3తో ఎండ్ అవ్వాలి. సో అలా 3తో ఎండే ఆప్షన్ ఏముందంటే ఒకటే ఉంది. సో 63 is your answer. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 150% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి అండ్ ఇన్కమ్ ఆఫ్ సి ఈస్ 120% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి టుగెదర్ ఈస్ 86,000, వాట్ ఈస్ ద సిస్ ఇన్కమ్? ఏ ఆదాయము బి యొక్క ఆదాయంలో 150%, సి యొక్క ఆదాయము ఏ యొక్క ఆదాయంలో 120%. ఏబిసిలో మొత్తం ఆదాయం 86,000 అయితే సి యొక్క ఆదాయం ఎంత? ఇక్కడ చూడండి, ఏ ఆదాయం బి మీద ఆధారపడి ఉంది, సి ఆదాయం ఏ మీద ఆధారపడి ఉంది. అందుకని బి ఆదాయం 100 అనుకుంటున్నాను. బి ఆదాయం 100 అని అజంప్షన్ చేసుకుంటే అప్పుడు ఏ ఆదాయం 150% కదా, బి యొక్క ఆదాయంలో 150%. సో ఏ ఈస్ 150% ఆఫ్ బి. 150% ఆఫ్ 100 అంటే 150. ఇప్పుడు సి ఆదాయం ఏంటి? సి యొక్క ఆదాయము ఏ యొక్క ఆదాయంలో 120%. ఏ యొక్క ఆదాయంలో సి ఈజ్ 120% ఆఫ్ ఏ. 120% ఆఫ్ ఏ. సో అంటే 150లో 120%. చూడమ్మా, 120% అంటే 100% అంటే 150, 10% అంటే 15, 20% అంటే 30. అంటే 120% ఎంతమ్మా? 180. సో సి ఈజ్ 120% ఆఫ్ ఏస్ ఇన్కమ్. ఏస్ ఇన్కమ్ ఈజ్ వాట్ అమ్మా? 150. ఏస్ ఇన్కమ్ ఈజ్ వాట్? 150. అంటే 120% ఆఫ్ 150.
సో 100% అంటే 150, 20% అంటే 30, టోటల్ ఇట్ ఈస్ 180. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అంటే వీ నో ఏస్ ఇన్కమ్, వీ నో బీస్ ఇన్కమ్, వీ నో సీస్ ఇన్కమ్. ఆల్ ఆఫ్ ఓకేనమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు చూడమ్మా, ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి, అన్ని కూడా 30 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కదా. 35 నో, ఇట్స్ నాట్, ఇట్ డజంట్ గో 30 టేబుల్. సో 10 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి అంతే, 10 టేబుల్. సో 15:10:18. సో 15:10:18 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 43 పార్ట్స్. టోటల్ ఇట్ ఈస్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా, 43 పార్ట్స్. సో 43 పార్ట్స్ అంటే ఎంత మొత్తం, 86,000. అంటే ఈచ్ పార్ట్ ఈస్ 2,000, ఈచ్ పార్ట్ ఈస్ 2,000. 43 2,000 టైమ్స్ 86,000. ఎస్. సో ఈచ్ పార్ట్ ఈస్ 2,000. అడిగింది సి యొక్క ఆదాయం అమ్మా, అంటే 18 పార్ట్స్. 18 parts is nothing but 36,000. 18 parts is what? 36,000. So your answer is what? Option D. Option D will be the right answer. A factory have 3 different missions ABC which produces 20%, 30%, 50% of the total production respectively. So but produces 2%, 4%, 5% defective products respectively. So what is the percentage of non-defective products? What is the percentage of non-defective products? ఒక ఫ్యాక్టరీలో ఏబీసీలు అనే 3 వేరు యంత్రాలు ఉన్నాయి. ఇవి మొత్తము వాటిలో వరుసగా 20%, 30%, 50% ఉత్పత్తి చేస్తాయి. అయితే వరుసగా 2%, 4%, 5% నాశరక ఉత్పత్తులను అంటే వస్తువులను ఉత్పత్తి చేస్తే, అయితే నాసిరకం కాని ఉత్పత్తుల శాతం ఎంత, నాసిరకం కాని వస్తువుల శాతం ఎంత? ఒకసారి మీరు చూస్తే 20%, 30%, 50% అంటే 100% కదా, మొత్తం కలిపితే అంటే 100%. సో నేను మొత్తం కూడా 1000 ఆర్టికల్స్ అనుకుంటున్నానండి. మొత్తం కూడా ఎన్ని ఆర్టికల్స్ అనుకుంటున్నాను, 1000 ఆర్టికల్స్ అనుకుంటున్నాను. ఎంతైనా అనుకోవచ్చు, చాయిస్ ఇస్ రివర్స్. ఓకేనా, 1000 అనుకుంటున్నాను. 1000 అంటే అప్పుడు ఎంత అవుతాయి ఏమో కదా, 20% అంటే 200 అవుతాయి, 30% అంటే 300 అవుతాయి, 50% అయితే 500 అవుతాయి. ఈజీ ఉండడం కోసం 100స్లో ఉంటే మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. కాబట్టి ఎంతైనా అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, X అనుకోవచ్చు, 1 అనుకోవచ్చు. ఆన్సర్ ఈజీగా వచ్చే నెంబర్ని అజంప్షన్ చేసుకోవాలి. టోటల్ 1000 అనుకున్నాను. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఫస్ట్ కేటగిరీలో ఎన్ని నాసిరకం అమ్మా, 2%. ఫస్ట్ కేటగిరీ 2%. 200లో 2% అంటే 4, 200లో 2% అంటే 4, 200లో 2% అంటే 4. 300లో ఎంతమ్మా, సెకండ్ దాంట్లో 4%. సో 4% అంటే ఎంతమ్మా, 12, 4% అంటే ఎంత, 12, 4% అంటే ఎంత, 12. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో 5% అండి. సో 5% 500 అంటే ఎంతమ్మా, 25, 5% 500 అంటే ఎంత, 25. సో ఇప్పుడు మనం ఈ కనుక్కునేవి ఏంటి, డెఫెక్టివ్. ఫస్ట్ డెఫెక్టివ్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయో చూద్దాం. మొత్తం అంటే 100% కదా, డెఫెక్టివ్ పర్సెంట్ తీసేస్తే అప్పుడు నాన్ డెఫెక్టివ్ పర్సెంట్ వస్తుంది కదా. ఎస్, చూడండి 4, 12, 16, 16 + 25, సో 41 అంటే 41. సో టోటల్ మనం 1000 అనుకుంటే, సో టోటల్ మనం 41 అనుకుంటే, టోటల్ మనం 41,000 అనుకుంటే, టోటల్ 1000 అనుకుంటే 41. సో 41 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ 1000? 41 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ 1000 ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుందో, 4.1% వస్తుంది. ఎంత పర్సెంట్ వస్తుందండి, 4.1% వస్తుంది. అంటే 1000లో ఈ 41 అనేది 4.1%. 4.1%. 4.1% ఏంటి, డెఫెక్టివ్ అంటే నాసిరకం వస్తువులు. అంటే 100%లో 4.1 నాసిరకం వస్తువులు అంటే మంచి వస్తువులు ఎన్ని ఉంటాయి, డెఫెక్టివ్, నాన్ డెఫెక్టివ్ ఎన్ని ఉంటాయి, 95.9. 100లో నుంచి ఈ 4.1% తీసేస్తే రిమైనింగ్ విల్ బి సో నాన్ డెఫెక్టివ్ ప్రొడక్ట్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. A dishonest shopkeeper forces to sell his all the potatoes at the cost price, but he weighs 950 grams instead of 1 kg. So what is the percentage of profit approximately? నిజాయితీ లేని దుకాణదారుడు బంగాళదుంపలను కొన్న ధరకే విక్రయిస్తున్నానని ప్రకటించాడు. కొన్న ధరకి ఇస్తున్నానని చెప్తున్నాను మీకు, కానీ వెయిట్లో మోసం చేస్తున్నాడు. కేజీ ఇచ్చే బదులు 950 గ్రాములే ఇస్తున్నాడు. సో ఈ రకంగా తనకి లాభశాతం ఎంత వస్తుంది చూడమ్మా. మీకు ఏం చెప్తున్నాడంటే కొన్న ధరకే ఇస్తున్నాను, నాకు ఎటువంటి ప్రాఫిట్ లేదని చెప్తున్నాడు. కానీ మీకు ఇచ్చేటప్పుడు వెయిట్లో కేజీ ఇచ్చే బదులు 950 గ్రామ్సే ఇస్తున్నాడు. అంటే 950 గ్రామ్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 950 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 950 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు, కానీ మీ దగ్గర మాత్రం 1000 గ్రామ్స్ మనీ తీసుకుంటున్నాడండి. మీ దగ్గర మాత్రం 1000 గ్రామ్స్ మనీ తీసుకుంటున్నాడు. మీ దగ్గర మాత్రం 1000 గ్రామ్స్ కేజీ మనీ అని తీసుకుంటున్నాడు. కానీ మీకు ఇచ్చేది మాత్రం 950 గ్రామ్సే. సో అంటే 950 గ్రామ్స్ అతని కస్టమర్కి అమ్మినప్పుడల్లా 950 గ్రామ్స్ అతని కస్టమర్కి అమ్మినప్పుడల్లా తనకి ఎన్ని గ్రామ్స్ ప్రాఫిట్ వస్తుందండి, 50 గ్రామ్స్ ప్రాఫిట్ వస్తుంది కదా. ఎందుకంటే 50 గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఆ తక్కువ తనకు ప్రాఫిటే కదా. ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, 950 గ్రామ్స్ నీకు అమ్మినప్పుడు. 950 గ్రామ్స్ నీకు అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంటే 50 గ్రామ్స్ పర్ ఎవరీ 950. ఈ 50 అనేది 950లో ఎంత పర్సెంటేజ్ చూడమ్మా. ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే, సో 10% అంటే 95,
5% అంటే ఎంత వస్తుందండి? 95లో హాఫ్ అంటే 47.5. సో ఒకసారి మీరు చూడండి, 5% అంటే 47.5 వస్తుంది. 5% ఎంత వస్తుందో 47.5 వస్తుంది. 47.5. ఇప్పుడు నాకు 50 కావాలి అంటే మన ఆన్సర్ ఈస్, సో 5% కన్నా ఎక్కువ ఉండాలి. ఇట్స్ వెరీ క్లోజర్ టు 5. ఇట్స్ వెరీ క్లోజర్ టు 5. మోర్ దాన్ 5 ఇట్స్ వెరీ క్లోజర్ టు 5. సో మోర్ దాన్ 5 ఇట్స్ వెరీ క్లోజర్ టు 5 ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 5.26. లేదు అంటే మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మీకు భిన్న పట్టిక కూడా చెప్పాను. సున్నాలను కాసేపు మర్చిపోండి, ఈ సున్నాలని సున్నా క్యాన్సిల్ అయిపోద్ది. 5/95 అంటే 1/19 కదా, 1/19 కదా. మీకు 1/19 అంటే భిన్న పట్టిక చెప్పా, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా. 1/19 అంటే ఏమని చెప్పా? 5.26. మీకు కావాలంటే ఫ్రాక్షన్ టేబుల్ తీసి చూడండి, భిన్న పట్టిక తీసి చూడండి. ఓకేనమ్మా, 1/19 అంటే మీకు 5.26 అని చెప్పాను. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 14,160 in 3 years. If the rate of interest is increased 25%, the same sum amounts to 14,700 in the same time. The rate of interest is what? 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో మొత్తము 14,160 రూపాయలు. వడ్డీ రేటు 25% పెరిగితే అదే మొత్తము అదే సమయంలో సో 14,700 అవుతుంది. అయితే వడ్డీ రేట్ ఎంత? సో ఒకసారి మీరు జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనకు 14,160 రూపీస్ అయిందంట కొంత వడ్డీ రేటుతో. మనకు తెలియదు ఆ వడ్డీ రేట్ ఎంతో, మనకు తెలియదు. అదే వడ్డీ రేటు 25% పెరిగితే అదే మొత్తం అదే సమయంలో 14,700 అవుతుందంట. అంటే ఆ 25% పెరగడం వల్లే కదా ఈ ఎక్స్ట్రా మనీ వచ్చింది. ఆ ఎక్స్ట్రా మనీ ఎంత వచ్చిందమ్మా? ఆ ఎక్స్ట్రా మనీ ఎంత వచ్చింది మనకు? సో 14,000 పక్కన పెట్టండి, 160, 700 డిఫరెన్స్ ఎంత? 540. అంటే ఆ 25% ఎక్స్ట్రా వల్ల కదా నీకు ఆ 540 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 25% ఎక్స్ట్రా వల్ల కదా నీకు ఆ 540 ఎక్స్ట్రా వచ్చింది. 25% ఎక్స్ట్రా వల్ల 540 ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనమ్మా, ఇప్పుడు మనకేం కావాలి? 100% కావాలి. మనకేం కావాలి? 100% కావాలి. మనకేం కావాలి? 100% కావాలి. సో 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? సో 25 4 టైమ్స్ కదా, ఇది 25 4 టైమ్స్ కదా. అంటే 540 4 టైమ్స్ ఎంత? ఎంతమ్మా? 2,160. 540 4 టైమ్స్ 2,160. 2,160 అంటే ఇది సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు 2,160 ఒరిజినల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ 25% పెంచడం వల్ల ఇంకొక 540 ఎక్స్ట్రా వచ్చింది. ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము మనకు 2,160 వచ్చింది. 25% పెంచడం వల్ల 540 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ 2,160 అనేది ఒరిజినల్ ఇంట్రెస్ట్ కదా, ఇది మొత్తం కదా, ఇది మొత్తం కదా. అంటే మొత్తంలో నుంచి వడ్డీని తీసేస్తే అమౌంట్లో నుంచి, టోటల్ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, 14,160 అనేది అమౌంట్, టోటల్ అమౌంట్. ఈ టోటల్ అమౌంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2,160 ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 12,000 వస్తుంది. అంటే ప్రిన్సిపల్ ఎంత వస్తుంది మనకు? 12,000 వస్తుంది. ప్రిన్సిపల్ 12,000 వస్తుంది. ప్రిన్సిపల్ 12,000 వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 2,160. ఇది ఎన్ని ఇయర్స్లో మనకి ఇంట్రెస్ట్ అంటే 3 సంవత్సరాల ఇంట్రెస్ట్. కానీ వడ్డీ రేట్ అనేది మనం 1 ఇయర్కే క్యాలిక్యులేట్ చేస్తాం. 3 ఇయర్స్కి 2,160 అయితే 1 ఇయర్కి ఎంత? 1 ఇయర్కి ఎంత? బై 3. సో 2,160 బై 3 అంటే ఎంత వస్తుందంటే 720 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 720. 3 7s ఆర్ 3 2s ఆర్ 720 వస్తుంది. ఈ 720 అనేది 12,000లో ఎంత పర్సెంటేజ్? ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అనేది అసలు మీద లెక్కెడతాం. అంటే 12 టేబుల్లో, సో 12 టేబుల్లో 72 అనేది ఎన్ని టైమ్స్ వస్తుందంటే 6 టైమ్స్ వస్తుంది. అప్పుడు మీ వడ్డీ రేట్ ఎంత అవుతుందంటే 6% అవుతుంది. ఎస్, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ₹1,200 amounts to 1323 in 2 years at compound interest. Then what will be the amount of 1,600 in 3 years at compound interest at the same rate of interest? 2 సంవత్సరాల్లో ₹1,200 అసలు అన్నది చక్రవడ్డీతో మొత్తం ₹1,323 అగును. అయితే అదే చక్రవడ్డీ రేటుతో, సో అదే వడ్డీ రేటుతో 3 ఏళ్లలో చక్రవడ్డీ ₹1,600 ఎంత అవుతుంది? అంటే మనము దీని మీద మనం వడ్డీ రేటు కనుక్కోవాలి. ఫస్ట్ 1,200 కాస్త 1323 అయింది. అంటే 1,200 ప్రిన్సిపల్ 1323 అమౌంట్గా మారింది. అంటే వడ్డీ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ₹123 వచ్చింది కదా. ₹123 అనేది ఎన్ని ఇయర్స్లో వచ్చింది? 2 ఇయర్స్లో వచ్చింది. ₹123 అనేది ఎన్ని ఇయర్స్లో వచ్చింది? 2 ఇయర్స్లో వచ్చింది. ఎంత ప్రిన్సిపల్ మీద? 1,200 ప్రిన్సిపల్ మీద. 1,200 ప్రిన్సిపల్ మీద. ఈ 123 నేను ఇలా విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చా? 60 63గా స్ప్లిట్ చేసుకోవచ్చా? సార్ మీరు ఆ విధంగానే ఎందుకు స్ప్లిట్ చేసుకున్నారు సార్? ఇప్పుడు 2 సంవత్సరాల చక్రవడ్డీ 123 అంటే ఫస్ట్ ఇయర్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి, సెకండ్ ఇయర్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి.
123 హాఫ్ అంటే 61.5. హాఫ్ కన్నా 61.5 కన్నా కొంచెం తక్కువ అంటే 60గా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 60 అన్నప్పుడు సెకండ్ ఇయర్ ఆటోమేటిక్గా 63 అవుతుంది కదా. ఎస్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏం చెప్పా, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏం చెప్పా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 63 అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 60 ప్లస్ వడ్డీ మీద వడ్డీ. ఈ 3 రూపీస్ అనేది వడ్డీ మీద వడ్డీ. అంటే ఈ 3 రూపీస్ అనేది దేని మీద వడ్డీ, 60 రూపీస్ మీద. అంటే 60 రూపీస్లో 3 రూపీస్ అంటే ఎంత పర్సెంట్ అమ్మా, 60 రూపీస్లో 3 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్, సో 5%. ఎందుకంటే 60 రూపీస్లో 10% అంటే 6 రూపీస్, 5% అంటే సో 3 రూపీస్. అంటే వడ్డీ రేటు అనేది 5%. వడ్డీ రేట్ అనేది ఎంతమ్మా, 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి 5%. ఇప్పుడు మనకి ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాల చక్ర వడ్డీ కావాలి. ఎంత మీదమ్మా, 1600 మీద. 1600 మీద 5%తో 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. 10% అంటే ఎంత చెప్పండి, 10% అంటే 160, 5% అంటే 80. అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 80. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 80 ప్లస్ ఈ 80 మీద మళ్ళీ 5%. అంటే ఎంత అవుతుందమ్మా, 80లో 5% అంటే 4, 80లో 5% అంటే 4 అంటే 84 అవుతుంది. థర్డ్ ఇయర్ ఏమవుతుందండి, థర్డ్ ఇయర్ ఏమవుతుంది, 84 ప్లస్ సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే ఈ 84లో మళ్ళీ 5%. 84లో 10% అంటే ఎంత, 84లో 10% అంటే ఎంత, 8.4. 5% అంటే ఎంత, 4.2. ఇది థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది ఎంతమ్మా, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. సో ఒకసారి మీరు చూడండి, ఇది మొత్తం కూడా 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అండి. ఈ 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ని మనం 1600కి యాడ్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. చూడండి, 80 240, 4 12 అంటే 12 ప్లస్ 240 252. సో అంటే మనకు మొత్తం కూడా ఇంట్రెస్ట్ రూపంలో ఎంత వచ్చిందండి, 252.20. ఇది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 1600, రెండింటిని యాడ్ చేస్తే ఎంతమ్మా, 1852.20. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. The difference between the simple interest and compound interest and a certain sum of money for 3 years at 10% per annum is 15 rupees and 15 rupees 50 paisa. Then sum is what? సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాల పాటు నిర్దిష్ట అసలుపై సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసము 15 రూపాయల 50 పైసలు. అయినా అసలు ఎంత. సో ఒకసారి మీరు చూడమ్మా. సో మీ అందరికి కూడా నేను చెప్పున్నాను, 3 ఇయర్స్ సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ r/100. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చడం మనకు 12 రూపీస్ 15 రూపీస్ 50 పైసా. అంటే 15 రూపీస్ 50 పైసా అంటే 15.5. సో ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఎంతమ్మా, 10. అంటే 10/100 ఇంటూ సో 310/100. సో 310/100. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా, 3 జీరోస్ ఉన్నాయి. సో 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే, సో ఈ 3 జీరోస్ యువతలకు వస్తే ఏమవుతుందండి, ఇప్పుడు ఈ 3 జీరోస్ యువతలకు వస్తే సో 15,500 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పి ఇంటూ 31. సో 31 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి, 5 టైమ్స్ పోతుంది. అంటే 5 into 100 500. So your answer is what, 500. Option D will be the right answer. Next question, a man spends 500 rupees in buying 12 articles. That includes tables and chairs. The cost of one table is 50 rupees and that of one chair is 40 rupees. What is the ratio of number of chairs and that of tables purchased? ఒక వ్యక్తి 12 వస్తువులు కొన్నాడు. ఆ 12 వస్తువుల్లో టేబుల్స్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. ఈ టేబుల్స్ కుర్చీలు కలిపి 12 వస్తువులు కొనడానికి 500 రూపీస్ ఖర్చు చేశాడు. ఒక టేబుల్ ఖరీదు 50 రూపాయలు, ఒక కుర్చీ ఖరీదు 40 రూపాయలు. అయితే సో కుర్చీల సంఖ్యకు టేబుల్ సంఖ్య గల మధ్య నిష్పత్తి ఎంత, కుర్చీల సంఖ్యకు టేబుల్ సంఖ్యకు మధ్య గల నిష్పత్తి ఎంత. సో ఒకసారి మీ జాగ్రత్త చూడండి అమ్మా. ఒకసారి మీ జాగ్రత్త చూస్తే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఖరీదు ఎంత, 50 రూపీస్. ఒక కుర్చీ ఖరీదు ఎంత, 40 రూపీస్. మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ అప్లై చేసి మనం ఆన్సర్ చేస్తున్నాం. మిశ్రమాలను యూజ్ చేసి ఒక టేబుల్ కాస్ట్ 50 రూపీస్, ఒక చైర్ కాస్ట్ 40 రూపీస్. టోటల్గా మనం 12 వస్తువులు కొన్నాం. సో టోటల్ కాస్ట్ ఎంతమ్మా, 500. టోటల్ కాస్ట్ 500. 500 రూపీస్కి 12 వస్తువులు కొన్నాం. అంటే 500/12. సో 500/12. దీన్ని సో క్యాన్సిల్ చేయొద్దమ్మా. ప్రతి టర్మ్ని 12తో మల్టిప్లై చేయండి. ప్రతి పదాన్ని 12తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అప్పుడు 12 50 టైమ్స్ అంటే 600 వస్తుంది. 40 12 టైమ్స్ అంటే 480 వస్తుంది.
12కి 12 క్యాన్సిల్ చేస్తే 500 వస్తుంది. ఇప్పుడు చూడండి 500కి 450కి 480కి డిఫరెన్స్ ఎంత అమ్మా 20. సో 600కి 500కి డిఫరెన్స్ ఎంత అండి? సో 100. అంటే 20:100 అంటే 1:5. 1:5. చాలామంది కంగారు పడి 1:5 పెడతారండి. సో 1:5 కూడా మీ ఆన్సర్ ఉంటుందండి, కానీ మీ ఆన్సర్ కాదండి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, సో రేషియో దేని మీద అడిగాడు? ద నెంబర్ ఆఫ్ చైర్స్ అండ్ దట్ ఆఫ్ టేబుల్స్. చైర్స్కి టేబుల్స్కి రేషియో అడిగాడు, కానీ మనకు వచ్చింది ఏంటి? టేబుల్స్కి చైర్స్కి వచ్చింది. అంటే దాన్ని రివర్స్ చేయాలి కదా. అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది? 5:1 అవుతుంది. రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 5:1 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ 60,000, 80,000 ఇన్ ఎ బిజినెస్. ఏ రిసీవ్స్ 100 rupees per month out of the profit for running the business, and the rest of the profit is divided in the ratio of investments. If A receives 3,900 annually, B receives how much? ఏ బీలు ఒక వ్యాపారంలో 60,000, 80,000 పెట్టుబడిగా పెట్టారు. ఏ వ్యాపారం నడుపుతున్నందుకు లాభం నుండి నెలకు 100 రూపాయలు తీసుకుంటాడు. మిగిలిన లాభాలు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. అయితే ఏ వాటాగా 3,900 వస్తే, సో సంవత్సరానికి బి వాటా ఎంత? వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎంత ఉన్నాయమ్మా ఇక్కడ? వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు 3:4 ఉన్నాయి కదా. వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు ఎలా ఉన్నాయండి? 3:4 ఉన్నాయి. ఇప్పుడు ఏ వ్యాపారాన్ని రన్ చేస్తున్నాడు కాబట్టి ఏ ఈజ్ ఏ యాక్టివ్ పార్ట్నర్, బి ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి అతను వర్క్ చేస్తున్నాడు, కాబట్టి వర్క్ చేసినందుకు అతను శాలరీగా ఎంత తీసుకుంటున్నాడమ్మా? 100 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే పర్ మంత్ 100 రూపీస్ తీసుకున్నాడు అంటే ఇయర్కి 1,200 రూపీస్ తీసుకుంటాడు కదా. ఒక నెలకి 100 రూపాయలు అంటే 12 నెలలకి 1,200. అంటే ఏకి మొత్తం వచ్చింది ఎంత? 3,900. ఆ 3,900లో 1,200 ప్రాఫిట్గా తీసుకున్నాడు కదా, అంటే తన జీతంగా తీసుకున్నాడు కదా. అంటే అతనికి సో మిగతా 2,700 అనేది తన పెట్టుబడి పెట్టేందుకు వచ్చినటువంటి ప్రాఫిట్. ఇది మొత్తం అతనికి వచ్చింది 3,900. ఆ 3,900లో తను వర్క్ చేసినందుకు వచ్చింది 1,200. ఆ 1,200 తీసేయాలి. అంటే అతను పెట్టుబడి పెట్టినందుకు ఎంత వచ్చింది? 2,700 వచ్చింది. అంటే అతను పెట్టుబడి ఎన్ని భాగాలు పెట్టాడు? 3 భాగాలు పెట్టాడు. అంటే 3 భాగాలు పెట్టినందుకు 2,700 వస్తే, 3 భాగాలు పెట్టినందుకు 2,700 వస్తే, ఇప్పుడు బి ఎన్ని భాగాలు పెట్టాడు? 4 పార్ట్స్ పెట్టాడు. ఇంకా బికి శాలరీ ఏం రాదు, తన పెట్టుబడి ఎంతైతే పెట్టాడో అంతే వస్తుంది. సో 3 పార్ట్స్ 2,700 అవుతాయి. ఒక పార్ట్ 900 అవుతుంది కదా. అప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుందమ్మా? 3,600 అవుతుంది. 4 పార్ట్స్ ఏమవుతుంది? 3,600 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3,600. సో 3,600 విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9 persons went to a hotel for taking their meals. 8 of them spent 12 rupees each over their meals, and the 9th one spent 8 rupees more than the average expenditure of all the 9. Total money spent by them was how much? 9 మంది భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళారు. వారిలో 8 మంది భోజనం కోసం ఒక్కొక్కరు 12 రూపాయలు ఖర్చు చేశారు. కానీ 9వ వ్యక్తి మొత్తం 9 మంది సగటు ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. అయినా వారు ఖర్చు చేసిన మొత్తం డబ్బు ఎంత? చూడమ్మా, 9 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ 9 మందిలో 8 మంది పద్ధతిగా వాళ్ళు ఒక్కొక్కరు 12 రూపాయలు వాళ్ళ భోజనం కోసం 12 రూపాయలు ఖర్చు పెట్టారు. 8 మంది ఉన్నారు, పద్ధతిగా ఒక్కొక్కరు 12 రూపాయలు ఖర్చు పెట్టారు. 9వ వాడు ఉంటాడు. ఆ 9వ వాడు 9th person, 9వ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడంటే 9 మంది కలిసి ఎంతైతే సగటు ఖర్చు పెట్టారో, 9 మంది కలిసి సగటు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, నేను ఏ అనుకుంటున్నాను. సగటు ఏ అనుకుంటున్నాను. 9 మంది కలిసి సగటున ఏ రూపీస్ ఖర్చు పెడితే, ఏ రూపీస్ ఖర్చు పెడితే 9వ వ్యక్తి ఒక్కడే ఎంత ఖర్చు పెట్టాడంటే 9 మంది కలిసి సగటున ఎంతైతే ఖర్చు పెట్టారో దానికన్నా 8 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. అంటే A + 8. ఇప్పుడు చూడండి, 8 మంది 12 రూపాయలు ఖర్చు పెట్టారంటే 8 × 12 ఎంత? 96. 8 persons ఒక్కొక్కరు 12 రూపీస్ ఖర్చు పెట్టారంటే సో 8 × 12 రూపీస్ 96 రూపీస్. ప్లస్ 9వ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడు? A + 8 రూపీస్ ఖర్చు పెట్టాడు. అంటే ఇది 8 మంది ఖర్చు పెట్టింది, ఇది 9వ వ్యక్తి ఖర్చు పెట్టింది. అంటే మొత్తము 9 మంది ఖర్చు పెట్టింది కదా. 9 మంది ఖర్చు పెట్టింది. 9 మంది ఎంత ఖర్చు పెట్టారంటే 9A. 9 మంది పర్సన్స్ 9, వాళ్ళ సగటు A. సగటు ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే టోటల్ ఎక్స్పెండిచరే కదా. ఎస్. ఇప్పుడు ఒక ఏం తీసేస్తే ఎంతమ్మా? 8A. ఇప్పుడు 96 8 అంటే 104. 104 ఈజ్ ఈక్వల్ టు 8A. ఏ ఈజ్ ఈక్వల్ టు 104 అనేది 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 13 టైమ్స్ పోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ 13. మరోసారి చెప్తున్నానమ్మా, 96 + 8 అంటే 104. 104 ఈజ్ ఈక్వల్ టు 8K. 8 టేబుల్లో 104 13 టైమ్స్ పోతుంది. అంటే ఏ వాల్యూ 13. కానీ మన ఆన్సర్ ఏ కాదు, మనకు కావాల్సింది టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే 9A. 9 మంది ఉన్నారు,
సగటున ఏ రూపీస్ ఖర్చు పెట్టారు, ఏ వాల్యూ మనకు 13 వచ్చింది. ఇప్పుడు 9A అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 9A అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఏ ప్లస్ ఎంతమ్మా 13 రూపీస్ అంటే 9 into 13. సో 9 into 13 అంటే ఎంతమ్మా 39 + 117. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. An alloy contains zinc and copper in the ratio of 5:8 and another alloy contains zinc and copper in the ratio of 5:3. If equal amounts of both alloys are melted together, then the ratio of zinc to copper in the resulting alloy is how much? ఒక మిశ్రమం 5:8 నిష్పత్తిలో జింకు మరియు రాగిని కలిగి ఉంటుంది. మరొకటి మిశ్రమము 5:3 నిష్పత్తిలో జింకు మరియు రాగిని కలిగి ఉంటుంది. ఈ రెండు మిశ్రమాలని సమాన పరిమాణంలో, సో ఇది అండర్లైన్ చేయండి అందరూ కూడా, ఈక్వల్ అమౌంట్స్. సో కలిపిన కొత్తగా ఏర్పడిన మిశ్రమంలో జింకు రాగికి మధ్య నిష్పత్తి ఎంత ఉంటుంది? ఇక్కడ విషయం ఏంటంటే 2 డిఫరెంట్ వెజల్స్ ఉన్నాయండి. ఆ 2 డిఫరెంట్ వెజల్స్ కూడా ఈక్వల్ కెపాసిటీ ఉంటాయి. ఈక్వల్ కెపాసిటీ. ఈ రెండింటిని ఒకే దాంట్లో పోర్ చేస్తే, అంటే రెండింటిని ఒకే దాంట్లో మిక్స్ చేస్తే ఆ మిక్చర్లో సో జింకు మరియు రాగికి మధ్య నిష్పత్తి ఎంత, జింకుకి కాపర్కి మధ్య నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. సో ఈక్వల్ క్వాంటిటీ అంటే ఈక్వల్ అమౌంట్ అని ఇస్తే, సమాన పరిమాణంలో గల అని ఇస్తే మనం ఆ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 5:8. కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా మీరు. 5:8 అంటే 5:8 అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 13 పార్ట్స్. 13 పార్ట్స్. నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 5:3. సో 5:3 అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 8 పార్ట్స్. 5:3 అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 8 పార్ట్స్. ఇక్కడ 13 పార్ట్స్, ఇక్కడ 8 పార్ట్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మొదటి వెజల్లో 13 పార్ట్స్ ఎంతైతే వాల్యూమ్ కలిగి ఉంటుందో సెకండ్ వెజల్లో 8 పార్ట్స్కు సమానం అది. అంటే ఇక్కడ 13 పార్ట్స్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఇక్కడ 8 పార్ట్స్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే ఆ రెండింటిని ఈక్వల్ చేయడం కోసం మనం ఆ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 13కి 8కి ఎల్సిఎం ఎంతమ్మా? 104. 13 8 + 104. ఎందుకంటే 13 18 ఏ టేబుల్లో కూడా పోవు కాబట్టి 104. అంటే ఇక్కడ 13 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 104. ఇక్కడ 8 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 104. అంటే ఈ వెజల్ కెపాసిటీ 104, ఈ వెజల్ కెపాసిటీ కూడా 104. కెపాసిటీ సేమే, సమాన పరిమాణం కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ చూడమ్మా 13 పార్ట్స్ 104 కాబట్టి ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 8. ఇక్కడ 8 పార్ట్స్ 104 కాబట్టి ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 13. ఇప్పుడు చూద్దాం, ఈ రెండింటి మిక్స్ చేస్తే ఫస్ట్ జింక్ చూద్దాం. 5 పార్ట్స్ ఉందమ్మా. 5 × 8 40. సో 40 జింక్ 40 ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లోనమ్మా 5 × 13 65. ఇది ఫస్ట్ దాంట్లో జింకు, ఇది సెకండ్ దాంట్లో జింకు. ఇప్పుడు ఈస్ట్. సో నెక్స్ట్ రాగి చూద్దాం. ఓకేనమ్మా. కాపర్ చూద్దాం. 8 × 8 ఎంతమ్మా? 64 ప్లస్ 3 × 13 ఎంతమ్మా? 39. సో చూడమ్మా 40 + 65 అంటే 105. 64 + 39 అంటే 103. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ డెనిస్ ఈజ్ 1/3 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ Keith now, and 1/4 of the age of his father 5 years ago, then how old will his father Keith be 5 years from now? కొంచెం చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి. డెన్నిస్ ఇప్పుడు అతని తండ్రి కీత్, తండ్రి పేరు కీత్ అండి, తన కొడుకు పేరు డెన్నిస్. తండ్రి కీత్ వయసులో 3/1 ఉన్నాడు. ఇప్పుడు చూస్తే 3/1. ప్రజెంట్ చూస్తే కీత్ అనే అతను తండ్రి, కీత్ 3 భాగాలు ఉంటే డెన్నిస్, సో డెన్నిస్ అతను కొడుకుది 1 భాగం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రస్తుతం, కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ప్రస్తుతం నెక్స్ట్ అది అయిపోయింది. మరియు 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల క్రితం అన్నాడు, 5 years బ్యాక్. సో 5 years బ్యాక్. సో 4/1 అంట. అంటే కీత్ది 4 పార్ట్స్ ఉంటే డెన్నిస్ది 1 పార్ట్ ఉంటుంది. 5 years ago. ప్రస్తుతం ఏమేమో కొడుకుది 1 భాగం ఉంటే తండ్రిది 3 భాగాలు ఉంటుంది. 5 years బ్యాక్ సో డెన్నిస్ 1 భాగం ఉంటే కీత్ది 4 పార్ట్స్ ఉంటుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత సో కీత్ వయసు ఎంత, తన తండ్రి కీత్కి ఎంత వయసు ఉంటుంది, అంటే తండ్రి వయసు ఎంత అంటున్నాడు. మనం వీటిని ఈక్వల్ చేసి వెళ్ళొచ్చండి, వీటిని ఈక్వల్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదా సింపుల్గా త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. తండ్రి 5 సంవత్సరాల తర్వాత వయసు అడిగాడు కదా, అంటే ఇచ్చిన ఆప్షన్ 5 సంవత్సరాల తర్వాత కదా, 5 సంవత్సరాల తర్వాత కదా. అంటే 5 సంవత్సరాలు తీసేస్తే ప్రస్తుత వయసు వస్తుంది కదా, 5 సంవత్సరాలు తీసేస్తే ప్రస్తుత వయసు వస్తుంది కదా. అంటే 20లోంచి 5 తీసేస్తే 15, అంటే 3 భాగాలంటే 15, అంటే 3వ టేబుల్లో పోతుంది. అదొకటి చూడకూడదు. 5 సంవత్సరాల క్రితం ఎంత? 4 పార్ట్స్ కదా, 4 టేబుల్లో కూడా పోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే ఇంకొక 5 తీసేయాలి కదా. ఒక 5 తీసేస్తేనేమో 3తో డివిజిబుల్ అవ్వాలి, ఇంకొక 5 తీసేస్తే అంటే మొత్తం 10 తీసేస్తేనేమో మనకు 4తో డివిజిబుల్ అవ్వాలి. సో అలా అవుతుందా? 4 టేబుల్లో సో 10 అనేది క్యాన్సిల్ అవ్వదు. అంటే మీ ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు.
సో సి తీసుకుంటే 5 తీసేస్తే 35, అంటే 3తో డివిజిబుల్ అవ్వదు, అసలు 3తోనే డివిజిబుల్ అవ్వదు. 5 తీసేస్తే 3తో డివిజిబుల్ అవ్వాలి. సరే ఎందుకు సార్ 5 తీసేస్తున్నారు? 5 సంవత్సరాల తర్వాత అంటే మరి 5 సంవత్సరాలు కలిసి ఉంటుంది కదా, 5 సంవత్సరాలు తీసేస్తే ప్రస్తుతం వస్తుంది కదా, అంటే ప్రస్తుతం అనేది తండ్రి వయసు 3 భాగాలు కాబట్టి 3కు మల్టిపుల్ ఉండాలి కదా, అందుకని 45లో 5 తీసేయండి 40. 40 అనేది 3వ టేబుల్లో పోతుందా? పోదు. అంటే ఆప్షన్ బి కూడా కాదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయంటే ఇంకా 4వ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా తండ్రి కీత్ 5 సంవత్సరాల తర్వాత వయసు 50 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వయసు 50 సంవత్సరాలు. మీరు కావాలంటే చూడండి, 5 సంవత్సరాలు తీసేస్తే 45, 45 అనేది 3కు మల్టిపులేగా. ఇంకొక 5 సంవత్సరాలు తీసేస్తే 40, 40 అనేది 4కు మల్టిపులేగా. ఎస్, 100%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఈజ్ 5 years older than mother and the mother age is now thrice that of the daughter. The daughter is now 10 years old. What was the father says when the daughter was born? తండ్రి తల్లి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు, మరియు తల్లి వయసు ఇప్పుడు కుమార్తె వయసుకు 3 రెట్లు. కూతురికి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటే, అయితే కుమార్తె జన్మించినప్పుడు తండ్రి వయసు ఎంత? ఇప్పుడు చూడమ్మా, కూతురు ఇప్పుడు వయసు ఎంత? 10 సంవత్సరాలు. కూతురు వయసు 10 సంవత్సరాలు. అంటే ఒకసారి మీరు చూస్తే ద డాటర్ ఏజ్ ఈజ్ 10 years, మదర్ ఈజ్ 3 times టు దట్ ఆఫ్ ద డాటర్. మదర్ వయసు 3 times అంట. అంటే అప్పుడు మదర్ వయసు ఎంత ఉండాలమ్మా? 30 ఉండాలి. మదర్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 30. మదర్ ప్రస్తుత వయసు 30, ఎందుకంటే 3 రెట్లు కాబట్టి. ఇప్పుడు మదర్ వయసు 30 అంటే, తల్లి గారి వయసు 30 అంటే, ఇప్పుడు తండ్రి వయసు ఎంత ఉండాలి? తండ్రి తల్లి కంటే 5 years పెద్ద, అంటే తండ్రి వయసు ఎంత ఉండాలి? 35 ఉండాలి. తండ్రి వయసు ఎంత ఉండాలి? 35 ఉండాలి. ఇక్కడ కూతురికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చూడు, కూతురికి డాటర్కి 10 years ఉన్నప్పుడు, మదర్కి ఎంత ఉందమ్మా? 30. ఫాదర్కి ఎంత? ఫాదర్కి 35. డాటర్కి 10, మదర్ 3 times అంటే 30. సో ఫాదర్ 5 years ఎక్స్ట్రా అంటే 35. ఇప్పుడు డాటరు అంటే కూతురు పుట్టినప్పుడు కూతురు ఏజ్ 0, అంటే 0 అంటే 10 years బ్యాక్ రావాలి కదా. అప్పుడు మదర్ ఎంత అవుతుందమ్మా? 20 అవుతుంది. ఫాదర్ ఎంత అవుతుందమ్మా? 25 అవుతుంది. అంటే కూతురు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత? 25 years. యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తి అండ్ అదితి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days and 40 days respectively. They begin to work together, but Murthy leaves after X days and Aditi finished the rest of the work in X plus 14 days. After how many days did Murthy leave? ఎన్ని రోజుల తర్వాత మూర్తి వెళ్ళిపోయాడు? సో మూర్తి ఒక్కడైతే ఎన్ని డేస్లో చేయగలడమ్మా? మూర్తి ఒక్కడైతే 45 daysలో చేయగలడు. సో జాగ్రత్త చూడమ్మా ఒకసారి, మూర్తి ఒక్కడైతే 45 daysలో చేయగలడు. అదితి ఒకడైతే 40 daysలో చేయగలడు. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. 45కి 40కి ఎల్సిఎం ఎంత? 360. ఎల్సిఎం ఎంతమ్మా? 360. ఎల్సిఎం ఎంత? 360. అంటే ఇట్ గోస్ 5 table మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 8 times. 8 times of 45, 360. టోటల్ వర్క్ 360. మొత్తం పని 360. 45 table 8 times పోతుంది, 40 table 9 times పోతుంది. అంటే మూర్తి ఒకరోజు పనికి వెళ్తే 8 units వర్క్ చేయగలడు. అదితి ఒకరోజు పనికి వెళ్తే 9 units చేయగలడు. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. అంటే ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారంటే సో డైలీ ఎన్ని యూనిట్స్ అయిపోతాయమ్మా? 17 units అయిపోతాయి. డైలీ ఒక్క రోజు 17 units అయిపోతాయి. సో కొన్ని రోజుల తర్వాత, ఎన్ని డేస్ చేశారో తెలియదు, కొన్ని డేస్ తర్వాత మూర్తి వెళ్ళిపోయాడు. అయితే ఎన్ని రోజుల తర్వాత సో మూర్తి వెళ్ళిపోయాడు కనుక్కోమంటున్నాడు. సో మనకు ఎక్స్ డేస్ తర్వాత వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ అయి ఉండాలి. ఎందుకంటే మొత్తం వర్క్ ఉంది 360. ఇప్పుడు 17 into 19 తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ క్రాస్ అయిపోతుంది. మళ్ళీ మూర్తి వెళ్ళిపోయిన తర్వాత అదితి మళ్ళీ X plus 14 డేస్ తీసుకున్నాడంట. మళ్ళీ X plus 14 ఉంది. అందుకని ఎక్స్ వాల్యూ లీస్ట్ వాల్యూతో వెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ X plus 14 చాలా పెద్దది అయిపోతుంది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళేటప్పుడు కూడా చాలా తెలివిగా వెళ్ళాలి. ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ తీసుకొని వెళ్ళకూడదు. X plus 14 మళ్ళీ ఎక్స్ వాల్యూ కావాలి మనకు. అందుకని మనం ఎక్స్ వాల్యూ ఉన్న ఆప్షన్స్లో లీస్ట్ వాల్యూతో వెళ్తాం. సో 9 అంటే వాళ్ళు ఇద్దరు కలిసి 9 days వర్క్ చేశారనుకుందాం. ఎవరు? మూర్తి, అదితి ఇద్దరు 9 days వర్క్ చేశారనుకుందాం. అంటే 79 hours ఎంతమో? 153. ఇప్పుడు 9 days తర్వాత మూర్తి వెళ్ళిపోతే ఇంకెవరుంటారో? అతిథి ఉంటాడు. వీడు డైలీ ఎన్ని చేయగలడు? అతిథి 9 చేయగలడు. సో X plus 14 days కదా. X అంటే మనం ఏమనుకున్నాం? 9 అనుకున్నాం. X 9 అయినప్పుడు X plus 14 ఏమవుతుంది? 23 అవుతుంది. అంటే 23 9 hours ఎంతమ్మా? 207. 23 9 hours ఎంత? 207. సో 23 9 hours ఎంత? 207.
153 టుగెదర్ ఎంత 360 సరిపోతుంది కదా. అంటే మనం తీసుకున్నటువంటి 9 అనేది సాటిస్ఫై అవుతుంది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A man and a boy received 1200 as a wage for 6 days for the work they did together. The man's efficiency on the work was 1.5 times that of the boy. What are the daily wages of the boy? ఒక వ్యక్తి మరియు బాలుడు కలిసి పనిచేసిన 6 రోజులకి 1200 రూపాయలు వేతనంగా పొందుతారు. ఆ వ్యక్తి సామర్థ్యము బాలుడు సామర్థ్యానికి 1.5 రెట్లు. అయితే ఒక రోజుకి బాలుడు వేతనం ఎంత? ఇప్పుడు చూస్తే మీరు బాయ్ అండ్ ఏ మ్యాన్ ఎప్పుడు కూడా చూడండి, వేతనాలు అనేవి వాళ్ళ సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. వేజెస్ ఆర్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు బాయ్ ఎఫిషియన్సీ 1 ఉందనుకోండి, మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? 1.5 రెట్లు, 1.5 ఉంటుంది. అంటే ఎఫిషియన్సీస్ ఏ రేషియోలో ఉన్నాయండి? 0.5 టేబుల్ 0.5 3 టైమ్స్, 0.5 2 టైమ్స్. అంటే బాయ్ ఎఫిషియన్సీ 2 పార్ట్స్ ఉంటే మ్యాన్ ఎఫిషియన్సీ 3 పార్ట్స్ ఉంటుంది. ఇద్దరు ఎఫిషియన్సీలు కలిపితే ఎంతమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే వాళ్ళకి ఎంత వస్తుందండి? 1200 రూపీస్ వస్తుంది. కానీ ఈ 1200 రూపీస్ అనేది 6 డేస్కి 1200 రూపీస్ అయితే 1 డేకి ఎంత అవుతుందమ్మా? 200 రూపీస్ అవుతుంది. 6 డేస్కి 1200 రూపీస్ అయితే 1 డేకి 200 రూపీస్ అవుతుంది. అడిగింది ఒక రోజు వేతనం. సో 5 పార్ట్స్ అంటే 200 అండి. 5 పార్ట్స్ అంటే ఎంత? 200. ఇప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందమ్మా? 40 అవుతుంది. అడిగింది ఎవరిది? బాలుడిది కదా. సో 2 పార్ట్స్ కదా, 2 into 40 అంటే ఎంతమ్మా? 80. అంటే ఒక రోజుకి ఒక బాయ్కి సో వేతనం ఎంతమ్మా? 80 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 3 pipes ABC can fill a cistern in 7 hours. After working it together for 2 hours, C is closed. Now A and B required 10 hours more to fill it. Then C alone can fill it in how many hours? ABC అనే 3 పైపులు 7 గంటల్లో ఒక తొట్టెని నింపగలవు. 2 గంటలు కలిసి పనిచేసిన తర్వాత సిని మూసివేయబడుతుంది. ఇప్పుడు ఏ మరియు బికి ఇంకా 10 గంటలు అవసరం. అప్పుడు సి మాత్రమే దాన్ని ఎన్ని గంటల్లో సో నింపుతుంది? చూడమ్మా, 3 పైపులు గిన అయినట్లయితే కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా మీరు. 3 పైపులు A ప్లస్ B ప్లస్ C 3 పైపులు గిన అయినట్లయితే ఎన్ని గంటలు నింపుతాయండి? 7 గంటలు నింపేస్తాయి. 2 గంటలు అవి పనిచేసాయి. అంటే 3 కలిసి కూడా 2 గంటలు వర్క్ చేశారు. ABC టుగెదర్ వర్క్ ఫర్ 2 hours. అంటే 3 కలిసి 7 గంటల్లో చేసే పనిని వాళ్ళు 2 గంటలు చేశారంటే ఇంకెంత వర్క్ ఉంటుంది? ఈ 3 పైపులు చేసేటువంటి 5 hours వర్క్ ఉంటుంది కదా. ఈ 3 పైపులు కలిసి 5 hours చేసే వర్క్ ఉంటుంది. ఈ 3 పైపులు కలిసి 5 అవర్స్లో చేసే వర్క్ని సి మూసివేసిన తర్వాత ఏబి ఎన్ని అవర్స్ తీసుకున్నారమ్మా? ఏబి ఎన్ని అవర్స్ తీసుకున్నారు? 10 అవర్స్ తీసుకున్నారు. అంటే 3 పైపులు 5 అవర్స్లో చేసే వర్క్ని ఏబీలు 10 అవర్స్ తీసుకున్నారు. అయితే ఏబీసీలు ముగ్గురు కలిసి 3 పైపులు కలిసి 7 గంటల్లో చేసే పనిని ఏబీలు ఎన్ని గంటల్లో చేయగలరో చూద్దాం. ఇప్పుడు 5 2s are 10 కదా, 7 2s are ఎంతమ్మా? 14. అంటే ఏబీలు ఇద్దరు కలిసి మొత్తం వర్క్ 14 అవర్స్లో చేయగలరు కదా. చూడండి, ఏబీసీలు ముగ్గురు అయితే 7 గంటల్లో చేయగలరు. ఏబీలు ఇద్దరైతే 14 అవర్స్లో చేయగలరు. ఇప్పుడు మనకు సి అలౌన్ కావాలి. ఇప్పుడు ఏబీసీ తెలుసు, ఏబీ తెలుసు. అంటే ఏబీసీలో నుంచి ఏబీని తీసేస్తే సి వస్తారు కదా. అంటే సి ఇలా వచ్చే కాన్సెప్ట్లో మనం సి అలౌన్ కావాలంటే మీకు ఏం చెప్పానమ్మా? నేను xy/y-x అని చెప్పాను. మీరు కావాలంటే 6th పాయింట్, మన టైమ్ అండ్ వర్క్ 6th పాయింట్ చూడండి. మీకు 6th పాయింట్ చాలా క్లియర్గా చెప్పాను ఈ కాన్సెప్ట్ గురించి మీకు. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం xy/y-x యూజ్ చేస్తాం. సో 7 into 14 by 14 - 7. 14 - 7 అంటే 7 వస్తుంది. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది, ఎంత వస్తుందమ్మా? 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అంటే సి అలౌన్. సి ఒక్కర్లే ఉంటే, సి పైప్ మాత్రమే ఉన్నట్లయితే మొత్తం ట్యాంక్ నింపడానికి 14 అవర్స్ పడుతుంది. లేదు ఇది గుర్తు లేకపోయినా సరే ఎల్సిఎం చేసైనా చేయొచ్చు. మనం రెగ్యులర్గా టైమ్ అండ్ వర్క్ మనం యూజ్ చేసేటువంటి ఎల్సిఎం కాన్సెప్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. అలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఆన్ ఏ జర్నీ టు హిస్ హోమ్ టౌన్ ఏ పర్సన్ డ్రైవ్స్ ఏ కార్ యావరేజ్ 50 km/h ఫర్ 50% ఆఫ్ ద డిస్టెన్స్, 40 km/h ఫర్ 40% ఆఫ్ ద డిస్టెన్స్, 20 km ఫర్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ ఈజ్ హౌ మచ్? ఒక వ్యక్తి తన స్వస్థలానికి వెళ్ళే ప్రయాణంలో 50% దూరాన్ని సగటున గంటకి 50 కిలోమీటర్లు, 40% దూరాన్ని గంటకి 40 కిలోమీటర్లు మరియు మిగిలిన దూరాన్ని గంటకి 20 కిలోమీటర్లు చెప్పున కారు నడుపుతాడు. అయినా మొత్తం ప్రయాణానికి సగటు వేగం ఎంత? చూడండి, అసలు మొత్తం ఎంత దూరం ఉందో తెలియదండి. సో టోటల్ డిస్టెన్స్ నా అజ్యూమెన్స్ 100 kilometers. టోటల్ డిస్టెన్స్ నాకు తెలియదు కాబట్టి 100 kilometers అనుకుంటున్నాను. 50% ఆఫ్ ద డిస్టెన్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా.
టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం, మొత్తం దూరం బై మొత్తం కాలం. సో 50 నేను మొత్తం దూరాన్ని ఏమనుకుంటున్నాను 100 కిలోమీటర్స్ అనుకుంటున్నాను, మొత్తం దూరాన్ని ఏమనుకుంటున్నాను 100 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. సో టోటల్ డిస్టెన్స్ నేను 100 కిలోమీటర్స్ అనుకున్నాను. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, కానీ ఇక్కడ టైం తెలియదు కదా, కానీ టైం ప్లస్ ఏం తెలుసు, డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది కదా. ఎస్ అమ్మ, ఫస్ట్ 50% ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడమ్మా. 50% అంటే 50 కిలోమీటర్స్, 50% అంటే 50 కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో, 50 km/hతో. సో 50 అనేది డిస్టెన్స్ అండి, ఈ 50 km/h అనేది స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం ప్లస్ ఇంకా 40% ఆఫ్ ద డిస్టెన్స్ అమ్మ. టోటల్ 100 డిస్టెన్స్ కాబట్టి 40% అంటే 40 కిలోమీటర్స్. సో 40 కిలోమీటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ అమ్మా 40 km/h. ఇంకా రెస్ట్ ఎంత ఉంటుందండి, ఇంకా రెస్ట్ ఎంత ఉంటుందమ్మా 50, 40, 90 పోతే ఇంక మిగిలిన డిస్టెన్స్ 10 ఉంటుంది, రిమైనింగ్ డిస్టెన్స్ 10 ఉంటుంది. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో అండి 20 km/hతో. సో 10/20. ఇక్కడ మీరు చూడండి అమ్మా, 50/50 అంటే 1, 40/40 అంటే 1, 10/20 అంటే హాఫ్ అంటే 2.5, 100/2.5, 100/2.5. సో 2.5 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఎగ్జాక్ట్గా 40 టైమ్స్ పోతుంది, అంటే యావరేజ్ స్పీడ్ విల్ బి 40 km/h. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 trains of equal length take 10 seconds and 15 seconds respectively to cross a telegraph post. If the length of each train be 120 meters, in what time will they cross each other? They traveling in opposite directions. సమాన పొడవులు గల 2 రైళ్లు టెలిగ్రాఫ్ పోస్ట్ దాటడానికి వరుసగా 10 సెకండ్లు మరియు 15 సెకండ్లు పడుతుంది. ప్రతి రైలు పొడవు 120 మీటర్లు ఉంటే అవి ఏ సమయంలో ఒకదాన్ని ఒకటి దాటును? ఒకవేళ అవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే. చూడమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ దాటుతుంది అంటే, ఒక స్తంభాన్ని దాటుతుంది అంటే దాని పొడవే దూరం అవుతుంది, దాని పొడవే దాని యొక్క లెంతే డిస్టెన్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది సో మనకు డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని క్రాస్ చేసినప్పుడు. మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 1 కనుక్కుందాం, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ కనుక్కుందాం. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎంతమ్మా, ఈచ్ ట్రైన్ డిస్టెన్స్ ఎంత 120. సో డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది. సో 120 బై ఎంత టైం పట్టిందండి 10 సెకండ్స్ పట్టింది. చూడమ్మా, స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్, అంటే ఎంత వస్తుందండి 12 m/s. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ 12 m/s. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంతమ్మా, 2 ట్రైన్స్ లెంత్ సేమ్ కదా, అంటే ఇక్కడ కూడా మనకు డిస్టెన్స్ వచ్చేసరికి 120, కానీ ఎన్ని సెకండ్స్ పట్టిందండి, సో మనకు 15 సెకండ్స్ పట్టింది, అంటే 15 8 hours కదా, అంటే 8 m/s. అంటే స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ 12 m/s, స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ 8 m/s. ఇప్పుడు ఈ 2 ట్రైన్స్ ఒకదాన్ని మరొకటి క్రాస్ చేస్తున్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో. సో టైం అడుగుతున్నాడు. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా, 2 ట్రైన్స్ మోషన్లో ఉన్నాయి కదా, ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. డిస్టెన్స్, ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ విల్ బి లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. ఈచ్ ట్రైన్ లెంత్ ఈజ్ 120 కదా, అప్పుడు 120 + 120 ఏమవుతుందమ్మా 240 అవుతుంది. ఒక ట్రైన్ 120, mరొక ట్రైన్ 120. సో డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే S1 + S2. S1 + S2 అంటే ఎంత వస్తుందమ్మా 20 వస్తుంది, అంటే 240/20. అమ్మా 240/20 అంటే ఎన్ని సెకండ్స్ పడుతుందండి 12 seconds. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A wire is bent in the form of a square enclosed in an area of 121 square centimeters. If the same wire is bent so it has to form a circle, what is the area of the circle? ఒక చతురస్ర రూపంలో ఉన్నటువంటి తీగను వంచి 121 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నటువంటి ఒక చతురస్రాన్ని ఏర్పరిస్తే సేమ్ వైర్తో సేమ్ తీగతో వృత్తానికి ఏర్పరిచినట్లయితే సో ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, బెంట్ అనే వర్డ్ కనిపిస్తే, వంచిన అనే వర్డ్ కనిపిస్తే, సో అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని కట్ చేసి ఆ యొక్క పెరిమీటర్తో ఆ తీగ సహాయంతో మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని కానీ మీరు తయారు చేస్తే వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, బెంట్ అనే వర్డ్ వచ్చిన అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని ఆ యొక్క పెరిమీటర్స్ని కట్ చేసి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా తయారు చేస్తే వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి. ఒక్కోసారి మెల్ట్ చేసినా అంటాడు, కరిగించినా అంటాడు. మెల్ట్ చేసినప్పుడు కానీ కరిగించినప్పుడు కానీ వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. సో మెల్ట్ చేసినప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి, కరిగించినప్పుడు ఘన పరిమాణాలు సమానం అవుతాయి. బెంట్ అంటే వంచినప్పుడు ఆ ఒక తీగను వంచినప్పుడు వాటి యొక్క పెరిమీటర్ చుట్టుకొలతలు సమానం అవుతాయి. అంటే ఇక్కడ మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో సో సర్కిల్ వృత్తం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది.
ఓకేనమ్మా చూడండి, ఎందుకంటే ఒకే తీగతో చూడండి. సో ఫస్ట్ మనకు ఏమి ఇచ్చాడమ్మా, స్క్వైర్ ఏరియా ఇచ్చాడు. స్క్వైర్ చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు, అంటే ఏ స్క్వేర్ కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ 121 అంటే ఏ ఎంత అవుతుందమ్మా, 11 అవుతుంది కదా. ఇప్పుడు ఏ 11 అవుతుందంటే చుట్టుకొలత అంటే 4a కదా. 4a అంటే ఎంత అవుతుంది, 44 అవుతుంది. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత 44. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విల్ బీ సేమ్. సో చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో వృత్తం యొక్క చుట్టుకొలత వృత్త పరిధి కూడా అంతే ఉంటుంది. సో చూడమ్మా, సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 44 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా, 44. 2π అంటే ఏంటమ్మా, పై అంటే 22/7, 2π అంటే 44/7, 44/7. 44కి 44 క్యాన్సిల్ అవుతే r విల్ బి వాట్ అమ్మా, 7. r విల్ బి వాట్, 7. సో రేడియస్ విల్ బి 7. ఇప్పుడు r 7 అవుతే, r వాల్యూ 7 అవుతే, రేడియస్ అనేది 7 అవుతే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆ సర్కిల్ యొక్క ఏరియా కావాలి. సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్. సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్. పై అంటే ఏంటి, 22/7. r అంటే ఎంతమ్మా, 7 × 7. r అంటే ఎంత, 7 × 7. 7కి 7 క్యాన్సిల్ అవుతే 22 7 సార్స్ ఎంతమ్మా, 154. సో సర్కిల్ ఏరియా విల్ బి 154. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. An equilateral triangle had 7 centimeters long sides. Equal circles were drawn about the 3 vertices of the triangle so that each circle touched the other 2. Calculate the area of the space enclosed between these 3 circles. ఒక సమబాహు త్రిభుజం 7 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. త్రిభుజం యొక్క 3 శీర్షాలకు సమాన వృత్తాలు గీయబడ్డాయి. తద్వారా ప్రతి వృత్తము ఇతర రెండింటిని తాకుతుంది. అయితే ఈ వృత్తాల మధ్య ఆవరించి ఉన్నటువంటి స్థల వైశాల్యాన్ని కనుగొనండి. ఒకసారి మీరు చూడమ్మా, ఒక సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో 3 సర్కిల్స్ డ్రాన్ ఆన్ ఈచ్ 3 సర్కిల్స్ ఆర్ డ్రాన్. 3 సర్కిల్స్ మనం ఈచ్ వర్టిసెస్ మీద డ్రా చేసాం. ప్రతి సర్కిల్ కూడా అదర్ 2 సర్కిల్స్ని టచ్ చేస్తుంది. అయితే ఈ 3 సర్కిల్స్ మధ్యలో ఉంది చూసారా, ఈ 3 సర్కిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ షేడెడ్ పార్ట్ని ఈ ఏరియా అంతా అడుగుతున్నారు. ఇప్పుడు నేను షేడ్ చేస్తున్నాను చూడండి, ఈ షేడెడ్ రీజన్ అడుగుతున్నారు, ఈ షేడెడ్ రీజన్ మనకు కావాలి. సో ఈక్వల్ సర్కిల్స్ డ్రా చేస్తున్నాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది 60 degrees ఉంటుంది, అదేవిధంగా ఇది 60 degrees ఉంటుంది, ఇది 60 degrees ఉంటుంది. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ వాట్, 7 కాబట్టి అప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఉంటుంది. సో రేడియస్ ఎంత ఉంటుంది, 3.5 ఉంటుంది. దాంట్లో హాఫ్ ఉంటుంది రేడియస్. అంటే రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఈజ్ వాట్ అమ్మా, 3.5. ఎందుకంటే డయామీటర్ అనేది సైడ్కి ఈక్వల్ అవుతుంది. సైడ్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది సో మనకు డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు రేడియస్ 3.5 అవుతుంది. రేడియస్ ఎంత అవుతుందమ్మా, 3.5 అవుతుంది. ఇప్పుడు మనకు ఆ షేడెడ్ రీజన్ కావాలి అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి ఈ క్వాడ్రంట్స్ని, అంటే క్వాడ్రంట్స్ కాదు, ఇవి సెక్టార్స్ 3 సెక్టార్స్ ఉన్నాయి చూసారా. ఈ 3 సెక్టార్స్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆ షేడెడ్ పార్ట్ వస్తుంది కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో నుంచి ఇక్కడ మనకు 3 సెక్టార్స్ కనిపిస్తున్నాయి చూడండి. 3 కూడా ఈక్వల్ సెక్టార్సే. ఇది ఒక సెక్టారు, అదేవిధంగా ఇక్కడ ఒక సెక్టార్ కనిపిస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఒక సెక్టార్ కనిపిస్తుంది. ఈ 3 సెక్టార్స్ని తీసేస్తే అప్పుడు మనకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా మనకు వస్తుంది కదా, ఈ షేడెడ్ పార్ట్ మనకు వస్తుంది కదా. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4 × a స్క్వేర్. ఏ అంటే ఏంటి, సైడ్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 49. దీంట్లోంచి మనం ఏం తీసేయాలండి, సో 3 సెక్టార్స్ ఏరియాస్ తీసేయాలి. 3 సెక్టార్స్ కూడా ఈక్వల్ కాబట్టి జనరల్గా సెక్టార్ ఏరియా ఏంటి, θ/360 × πr². ఇక్కడ θ వాల్యూ 60 3 చేసేదానికన్నా 3 కూడా సేమే కాబట్టి 60 + 60 + 60 180 degrees అని డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. 180/360 × πr². పై అంటే 22/7 ఇంటూ సో r². r అంటే ఏంటమ్మా ఇక్కడ 7/2 అంటే 3.5 వస్తుంది. 7/2 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత వస్తుందమ్మా, 1/2 వస్తుంది. 2 1s 2 11s 7కి ఒక 7 క్యాన్సిల్ అయిపోతే 77/4 వస్తుంది. 77/2 స్క్వేర్ కదమ్మా కింద, 77/4 వస్తుంది. చూడమ్మా, ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేశాను, ఇంకో 7 ఉంటుంది, కానీ కింద 2 × 2 4 ఉంటుంది. 11 7s 77, 77/4. ఇక్కడ చూడమ్మా,
సో √3 వాల్యూ ఎంత అండి 1.732 ఇవ్వలేదు కాబట్టి మనం జనరల్గా క్యాజువల్గా తీసుకునేది ఏంటంటే 1.732 by 4 into 49. ఇప్పుడు 77 హాఫ్ చేస్తే ఎంతమ్మా 38.5. 77 హాఫ్ చేస్తే ఎంత 38.5. 38.5 హాఫ్ చేస్తే 19.25. 19.25. సో 4 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయిద్దామా 0 టైమ్స్. సో 4 4s are 4 3s are 4 3s are 0.433 into 49. సో జస్ట్ మల్టిప్లై చేయండి అమ్మా. మల్టిప్లై చేస్తే సో లేదా 50 చేయండి, దాని తర్వాత సబ్ట్రాక్ట్ చేద్దాం. లేదంటే 49 3s are ఎంత 147. 49 3s are ఎంత 147. 14 విల్ బి ద క్యారీ ఫార్వర్డ్. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకు 3 డిజిట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే మొత్తం చేయక్కర్లేదు, మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే మన ఆన్సర్ 3 డిజిట్స్తో ఉండాలి. 3 డిజిట్స్తో ఉండాలి. 3 డిజిట్స్తో ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ మనకు 7తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఎందుకంటే 19.25 పక్కన ఏం లేదంటే 0 ఉంటుంది. అంటే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 0 ఉంది. 7లోంచి 0 తీసేసి 7 కదా. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. అంటే 7తో ఎండ్ అవ్వాలి. 7తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. దీన్ని మల్టిప్లై చేసినా సరే, మీరు సబ్ట్రాక్ట్ చేసినా సరే అదే వస్తుంది. ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ అనేది 7తో ఉండాలి. 1లో స్థానంలో 7 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి. ఒకవేళ అన్ని ఆప్షన్స్ ఉంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూలో నుంచి 19.25 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1.967 వస్తుంది. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఈస్ 12,320 liters. If its radius and height are in the ratio of 7:10 respectively, what is the height of the tank? స్తూపాకార ట్యాంక్ ఘనపరిమాణం 12,320 లీటర్లు. దీని వ్యాసార్థం మరియు ఎత్తు వరుసగా 7:10 నిష్పత్తిలో ఉంటాయి. అయితే ట్యాంక్ యొక్క ఎత్తు ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ 1 మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో 10,000 లీటర్స్ అమ్మ. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్. ఎందుకంటే మీటర్ క్యూబ్లో ఎందుకు రాశారంటే అన్ని ఆప్షన్స్ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడమ్మా, జనరల్గా మనకు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఏంటి πr²h. πr²h. ఆర్ ఎంత ఇచ్చాడమ్మా 7 పార్ట్స్ ఇచ్చాడు. దాన్ని 7x అనుకుందాం. 7x ఇంటూ 7x హెచ్ అంటే 10x ఈజ్ ఈక్వల్ టు 12320. 12320. దాని తర్వాత మనం 1000తో డివైడ్ చేద్దాం. జస్ట్ వెయిట్. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 22 7s are ఎంతమ్మా? ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ చేయండి. సో 22 7s are 154. 154 అంటే x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1232 బై 154. మనం ఇందాక 1000తో డివైడ్ చేయాలి కదా, అవి లీటర్స్ ఉన్నాయి కదా, మీటర్స్లో మార్చాలి కదా మీటర్ క్యూబ్లోకి. అందుకని 1000తో డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్ కాబట్టి లీటర్స్ని మీటర్ క్యూబ్స్లో మార్చడానికి 1000తో డివైడ్ చేశారు. ఎస్. ఇప్పుడు 154 ఎన్ని టైమ్స్ పోతుందో 8 టైమ్స్ పోతుంది. అంటే 8/1000. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8/1000. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా అంటే అండర్ క్యూబ్ రూట్లో నుంచి 8 బయటకు వస్తే 2 అవుతుంది. 1000 బయటకు వస్తే 10 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 0.2 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా 0.2 అవుతుంది. కానీ ఎక్స్ వాల్యూ మీ ఆన్సర్ కాదు. తొందరపడి 0.2 అని నన్ ఆఫ్ దీస్ పెట్టవచ్చు. సో ఎక్స్ వాల్యూ మీ ఆన్సర్ కాదు. అడిగింది ఎత్తు అంటే 10 పార్ట్స్ కదా, 10x కదా, అంటే 10 × 0.2 కదా. 10 × 0.2 అంటే ఎన్ని మీటర్స్ అమ్మా 2 మీటర్స్. సో ఎత్తు సిలిండర్ యొక్క ఎత్తు, సో స్తూపం యొక్క ఎత్తు 2 meters. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 7 men and 6 women, 5 people are to be selected to form a committee so that at least 3 men are there in the committee. At least 3 men are there in the committee. సో 7 మంది పురుషులు మరియు 6 మంది మహిళల బృందం నుండి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి 5 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. సో కనీసం 3 పురుషులు ఉండే విధంగా ఎన్ని విధాలుగా మనం అమర్చవచ్చు? చూడమ్మా, 3 పురుషులు ఉండాలి. అసలు మొత్తం మనకు 5 members కమిటీ కావాలి. ఎంతమంది పురుషులు ఉన్నారండి మన దగ్గర? 7 members ఉన్నారు. అంటే 7లో నుంచి ఒక 3 రావాలి. 7C3. సో 3 పురుషులు వచ్చారంటే మిగతా 2 స్త్రీలు రావాలి, ఉమెన్స్ రావాలి. సో 6లోంచి 2 అంటే ఇది ఒక కాంబినేషన్ ఇలా రావచ్చు. అట్లీస్ట్ మనకు 3 men ఉన్నారు, లేదా అట్లీస్ట్ 3 అన్నారు కాబట్టి 4 కూడా రావచ్చు. అంటే 4 కూడా రావచ్చు అంటే 7C4. 7 menలోంచి 4. ఇంకా మిగతా ఒక్కరు ఎక్కడి నుంచి వస్తారు? ఉమెన్ నుంచి వస్తారు. అంటే ఉమెన్ అంటే 6 members ఉన్నారు కదా, 6C1. అట్లీస్ట్ 3 అన్నారు కదా, 5 కూడా రావచ్చు కదా. కావాల్సిన 5 మెన్ నుంచే రావచ్చు కదా, అప్పుడు ఉమెన్ నుంచి అవసరం లేదు ఇంకా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా. 7C3 7 × 6 × 5/2 × 3 × 1. అమ్మా 2 × 3 × 1 అంటే 6 కదా, అప్పుడు 6 క్యాన్సిల్ అవుతే మనకు 7C3 అంటే ఏమొస్తుందంటే 7 × 5 35 వస్తుంది.
7 into 5 లేదంటే మీరు మల్టిప్లై చేసిన నో ప్రాబ్లం అండి 7 into 6 into 5 by 3 into 2 into 1 అంటే 6 3 into 2 into 1 అంటే 6 ఇలా చేయాల్సిన అవసరం లేదండి 6 క్యాన్సిల్ అవుతుంది 35 కదా సో 35 into 6c2 అంటే 6 into 5 by 2 into 1 సో 2 1s 2 3s 3 5s 15 ప్లస్ 7c4 అమ్మా 7c4 అన్న 7c3 అన్న రెండు ఒకటే NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ అప్పుడు 7c4 మనం 7c3 అని కూడా రాయొచ్చు ఓకేనమ్మా అంటే 7c4 అంటే ఎంత వస్తుందమ్మా 35 వస్తుంది ఇంటూ 6 ప్లస్ 7c5 అంటే 7c2గా రాయొచ్చు 7c5ని ఎలా రాయొచ్చు 7c2గా రాయొచ్చు 7c2 అంటే ఏంటి 7 into 6 by 2 into 1 అంటే ఎనీ టైమ్స్ అమ్మా 21 ఇప్పుడు చూడండి మీరు ఒకసారికి మీరు చూస్తే 35 into 15 35 into 6 మల్టిప్లై చేయొద్దు చూడండి అమ్మా 35 into 15 35 into 6 నేను ఎలా రాస్తానంటే 35 into 21 అని రాసుకోవచ్చా 35 కామన్ తీసేస్తే రెండిట్లో 15 plus 6 21 కదా 35 into 21 ప్లస్ 21 ఇప్పుడు చూడండి 21 కామన్ తీస్తున్నాను 21 కామన్ తీస్తే 35 plus 1 36 అంటే 21 into 36 సో దీన్ని మల్టిప్లై చేయొద్దు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 6 ఉంది 1 6 అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి అలా 6తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది అలా చేయాలి తప్ప సర్కస్ చేయకూడదు ఏదైనా సరే డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ 2 cards are drawn together from a pack of 52 playing cards at random what is the probability that both are kings యాదృచ్ఛికంగా 52 ప్యాక్ కార్డుల నుండి 2 కార్డులు ఎంపిక చేయబడతాయి అయితే ఆ 2 కార్డులు రాజులయ్యే సంభావ్యత ఎంత మొత్తం 52 కార్డ్స్ నుంచి ఉండండి 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ డ్రా చేస్తున్నాను అంటే 52c2 ఆ 2 కార్డ్స్ కూడా కింగులు అవ్వడానికి సంభావ్యత ఎంత సో ఆ రెండు కూడా సో మనం తీసే 2 కార్డులు కూడా సో మనకు రాజులు అవ్వడానికి అయ్యేటువంటి సంభావ్యత ఎంత రాజులు ఎన్ని ఉంటాయండి 4 ఉంటాయి కింగ్స్ ఎన్ని ఉంటాయేమో 4 ఉంటాయి ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్లో 4 నుంచి మనకు 2 రావాలి అంటే 4c2 by 52c2 ఆ c2కి ఈ c2 క్యాన్సిల్ అయిపోద్ది అంటే సింపుల్గా 4 into 3 by మళ్ళీ 2 into 1 రాయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సో 52ని ఎలా రాస్తాం 52 into 51 రాస్తాం మళ్ళీ ఇక్కడ కూడా by 2 into 1 రాయాలి కదా అక్కడ by 2 into 1 న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా by 2 into 1 ఆ 2 into 1కి ఆ 2 into 1 క్యాన్సిల్ అయిపోతుంది సో 4 టేబుల్లో 14 టైమ్స్ సో 14 టైమ్స్ అంటే ఎంతమ్మా సో 14 టైమ్స్ 52 హాఫ్ చేస్తే 26 13 టైమ్స్ పోతుంది 13 టైమ్స్ సో 317 టైమ్స్ సో మనకు ఒకసారి మీరు చూస్తే 1 by 13 into 17 సో 17 10 times 130 17 10 times 170 17 3 is 51 plus 170 221 so your answer is what 221 అంటే 1 by 221 1 by so 221 so your answer is what none of these is the right answer 17 13 times అంటే 17 10 times 170 17 3 is 51 170 plus 51 221 1 by 221 your answer will be none of these option D will be the right answer thank you all of you